నీలకంఠేశ్వరాలయం. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో శివలింగం స్వయంభూగా వెలిసిన శివాలయం. 1వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని జైనుల కోసం శాతవాహన్ రాజు శాతకర్ణి II నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ నిర్మాణం ఉత్తర భారతీయ నిర్మాణ శైలిలో ఉంటుంది. అతి పురాతనమైన ఈ ఆలయం త్రిమూర్తులు వెలిసిన అరుదైన పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఇది దేవాలయంగానే కాకుండా నాడు నిజాం వ్యతిరేక పోరాటంలో రజాకార్లపై తిరుగుబాటు చేసిన స్థానిక ఉద్యమకారులకు రహస్య స్థావరంగా నిలిచింది. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఆంధ్ర మహాసభ తెలంగాణ విమోచన పోరాటానికి నాంది పలికింది. అంతేకాదు 2023లో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం కూడా ఈ ఆలయ కట్టడ కళా కౌశలం దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు. ఆలయ స్థల పురాణం చూస్తే నిజామాబాద్ నుండి ఆర్మూరు వెళ్లే ప్రధాన రహదారిలోని కంఠేశ్వర్ ప్రాంతంలో నీలకంఠేశ్వర ఆలయం నెలకొని ఉంది. సుమారు 3 ఎకరాల సువిశాల స్థలంలో కొలువు తీరిన ఈ ఆలయం 100 అడుగుల ముఖద్వారంతో ఇట్టే అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం నిత్యం విశేష పూజలు అందుకుంటుంది. ప్రధాన ఆలయంలో శివుడికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఉత్తర దిక్కున కోనేరు రథశాలలతో పాటు ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి ఉపాలయాలు ఉన్నాయి. దక్షిణాభిముఖంగా దాసాంజనేయ స్వామి, సంతాన నాగేంద్రుడు, శివధ్యాన మందిరం, పంచవటి కల్పవృక్షం మొదలైనవి కూడా ఉన్నాయి. శాతవాహనరాజు 2వ పులకేసి జైనమతం స్వీకరించి తన రాజ్యంలో పలుచోట్ల జైన మందిరాలు నిర్మించాడు. ఈ క్రమంలోనే సుమారు 2000 సంవత్సరాల క్రితం నాడు ఇంద్రపురిగా పిలువబడ్డ ఈ ప్రాంతంలో ఈ ఆలయం నిర్మించాడు. అయితే కొంతకాలం జైన మందిరంగా ఉన్న అనంతరం కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని శివాలయంగా మార్చారు. వారు ప్రత్యేకంగా గర్భగుడిని కట్టారు. క్రమంగా తమ శిల్పకళా రీతులతో ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. ఆలయంలో స్వయంభూ శివలింగంతో పాటు విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ ఉండటంతో నీలకంఠేశ్వర ఆలయంగా నేటికి విరాజిల్లుతోంది. కాలక్రమంలో ఇంద్రపురి ఇందూరుగా మారింది. నిజాం పాలనలో ఇది కాస్త నిజామాబాద్గా నామకరణం పొందింది. ఇక ఈ ఆలయం కారణంగా ఈ ప్రాంతానికి కంఠేశ్వర్ అని పేరు వచ్చింది. ఈ ఆలయం ప్రత్యేకతలు చూస్తే ప్రతి ఏటా రథ సప్తమిని ఘనంగా జరుపుతారు. ఆ రోజు విశేష పూజలతో పాటు రథయాత్ర నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరిస్తాయి కూడా. ఇక శివరాత్రి రోజున రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, లింగోద్భవం, నిశి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి సోమవారం చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తులతో నీలకంఠేశ్వర ఆలయం కిటకిటలాడుతుంది. అలాగే కార్తీక మాసంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్షేత్ర దర్శనం చేసుకుంటారు.